హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్ అయితే లేత బీరకాయలు వేపుడు అయితే చేస్తున్నానండి. ఈ బీరకాయ వేపుడు ఏ విధంగా చేసుకోవాలి, కమ్మగా వేడివేడి అన్నంలోనే తింటే దోశలతో కానీ ఇడ్లీతో కూడా బాగుంటుందండి. కానీ వేడివేడి అన్నంలో తింటే ఇంకా చాలా రుచిగా ఉంటుంది. వెల్లుల్లిపాయలు, జీలకర్ర తాలింపు వేసి ఈ బీరకాయ వేపుడు చేసుకొని బాలింతలకి కూడా పెడతారు. ఎక్కువగా ఇది పెట్టడం వల్ల బాలింతలకి శరీరం చల్లబడకుండా వేడి ఎక్కుతుందండి. ఎప్పుడు బాలింతలకి శరీరం అనేది వేడిగా ఉండాలి. ప్రాసెస్ అయితే చూద్దామండి. సింపుల్ ప్రాసెస్ ఏంటంటే పెద్ద పని ఏం లేదు. బీరకాయలు చెక్కి చేసి తొక్కలు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. అలాగే బాలింతల కోసం మనం కానీ తాలింపు పెట్టామంటే నువ్వుల నూనె తీసుకోవాలి. మామూలు వాళ్ళకైతే సన్ఫ్లవర్ ఆయిల్ పర్వాలేదండి. నువ్వుల నూనెతో తినడం వల్ల ఎందుకంటే నడుం బలం అనేది ఉంటుందండి. నడుం బలం కూడా, నీరసం కూడా తగ్గుతుంది. బాలింతలకైనా ఎవరైనా తినొచ్చు నువ్వుల నూనెతోని. అలాగే ఇప్పుడు నేను నువ్వుల నూనెతోనే తాలింపు పెడుతున్నాను. ఇక్కడ వీడియో అయితే చూసేయండి. ముందుగా అయితే ఇక్కడ ఒక 4 స్పూన్ల వరకు నువ్వుల నూనె అయితే వేసుకున్నాను. అలాగే ఒక 1/4 టీ స్పూను ఆవాలు వేసాను. ఆవాలు కొద్దిగా చిటపటమని వేగిన తర్వాత మనము శనగపప్పు, జీలకర్ర కూడా ఎక్కువ వేసుకోవాలండి. ఇందులోని జీలకర్ర ఎంత ఎక్కువ వేసుకుంటే అంత రుచి బాగుంటుంది. జీలకర్ర కూడా వేడి పుడుతుంది. అలాగే ఇక్కడైతే నేను 1 స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకున్నాను. జీలకర్ర కూడా బాగా వేగాలి. ఒక 1/4 టీ స్పూను సాయి మినపప్పు వేసుకున్నాను. ఇవన్నిట్లు కూడా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు పొట్టు ఒలుసుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే 2 ఎల్లుల్లిపాయలు, పెద్ద ఎల్లుల్లిపాయలు పొట్టు తీసేసుకొని ఇలాగైతే వేసుకున్నాను. ఇప్పుడు వీటిలన్నిటిని కూడా బాగా కలర్ మారినంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ కారం సరిపడగా నేనైతే 3 ఎండుమిర్చి అయితే చిక్కుకొని వేసుకున్నానండి. కొంతమందికి కావాలనుకుంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి కన్నా ఎండుమిర్చి అయితే రుచి బాగుంటుంది. అలాగే కొద్దిగా లేత కరివేపాకు కూడా వేసుకున్నాను. అదే బాలింతలకు కానీ తాలింపు పెట్టేటట్టయితే మీరు కారం అనేది ఒక మిరపకాయ అయితే చిక్కు వేసుకోవాలండి. ఇంకా అంతకన్నా ఎక్కువ వేసుకోకూడదు. కారం అసలు పెట్టకూడదు, కడుపు మండుతుంది. ఇది మామూలుగా అన్నట్టుగా నేను చేశాను కదా. అలాగే ఇప్పుడు ఈ తాలింపుని కూడా ఎల్లుల్లిపాయలు కొద్దిగా కలర్ మారినంత వరకు బాగా వేయించుకోవాలండి. బీరకాయలు అయితే ఎక్కువ తీసేసుకొని శుభ్రంగా చిన్న ముక్కలు కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. నీటిలో కడిగేసి గట్టిగా పిండేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనకి తాలింపు అయితే బాగా వేగిపోయిందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, బీరకాయలు అయితే ఇలాగ నేను చిన్న ముక్కల కింద కట్ చేసేసుకున్నాను. ఈ బీరకాయ ముక్కల్ని కూడా అలా పక్కన పెట్టేసుకొని పూర్తిగా ఆరిపోయిన తర్వాత వేసుకోవాలి. లేదంటే నీరు ఎక్కువ పట్టేసింది అనుకోండి, వేగటానికి టైం పడుతుంది. గట్టిగా పిండేసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. అలాగే తాలింపుని కూడా బాగా వేయించుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు ఎంత బాగా వేగితే వేపుడు కూడా మనకు అంత బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, తాలింపు అయితే బాగా వేగిపోయిందండి. ఇప్పుడు కట్ చేసుకుని బీరకాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు వేసేసి 1 నిమిషం పాటు ఈ బీరకాయ ముక్కలు అయితే బాగా వేయించుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, తాలింపు అంతా కలిసేటట్టుగా బాగా వేయించుకోవాలి బీరకాయ ముక్కల్ని. ఇలా వేయించుకోవడం వల్ల మనకి బీరకాయలో ఉన్న నీళ్ళన్నీ కూడా రిలీజ్ అవుతాయండి. ఓన్లీ ఆ నీటిలోనే మనం వేయించేసుకోవాలి. ఎటువంటి నీళ్ళు కూడా వేయకూడదు. ఇంకా మనకి బీరకాయ వేగిపోయిన తర్వాత లాస్ట్లో ఉప్పు అనేది వేసుకోవాలి. స్టార్టింగ్లో వేసుకోకూడదు. ఎందుకంటే బీరకాయ ఎక్కువ ముక్కలు ఉంటుందని మనం ఎక్కువ వేసేసుకుంటాం కదా. వేగిపోయిన తర్వాత ఉప్పు ఎక్కువైపోతుంది. అలా కాకుండా ఇలా కలిపేసిన తర్వాత మనము ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉంచేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూసారు కదా, ఇప్పుడు మనకి కొద్దిగా బీరకాయ అనేది మగ్గిందండి. ఇప్పుడు ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే నీళ్ళు అనేది మనకి బయటకు వస్తుంది. వేగుతున్న కొలిది నీ బీరకాయలో నీళ్ళు అనేది బయటకు వస్తూనే ఉంటుంది. ఇలాగా నిమిషానికి 5 నిమిషాల తర్వాత 1 నిమిషం పాటు బాగా వేయించేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ వేగుతున్న కొలిది మనకి నీళ్ళు అనేది బయటకు వస్తుంది కదా. ఇప్పుడు ఇలా కలిపేసిన తర్వాత 1 నిమిషం పాటు మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు ఉంచుకోవాలి. చూసారు కదా, బీరకాయలో నీళ్ళు అయితే మొత్తం వచ్చేసాయండి. ఇందులోనే మనకి బీరకాయ అయితే బాగా వేగిపోయి దగ్గరికి అయితే పడిపోయింది. ఇప్పుడు బీరకాయ అంతా కూడా బాగా మంచి స్మెల్ వస్తుంది కదా, మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు ఇలాగ వేయించుకునేటప్పుడు ఇలా గట్టితో మెత్తగా మెదుపుకుంటూ అలాగా మూత పెట్టేసుకోవాలి. మళ్ళీని ఇలా ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టుకున్నాం అనుకోండి, ఆల్మోస్ట్ మనకి బీరకాయ అయితే ఫ్రై అయిపోయినట్టేనండి. కావాలనుకుంటే ఇలాగే మనము దించేసుకోవచ్చు. వేడివేడి అన్నంలోని బాలింతలకైతే వేడివేడి అన్నంలో వేసుకొని పెట్టుకోవచ్చండి. ఇప్పుడు బాగా వేగిపోయిన తర్వాత ఇందులోని మనం రుచికి సరిపడి ఉప్పు వేసుకోవాలి. ఇక్కడైతే నేను ఒక 1/4 టీ స్పూన్ అయితే ఉప్పు అయితే వేసుకున్నానండి. ఇప్పుడు ఉప్పు వేసిన తర్వాత కూడా బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసి మనం మూత పెట్టేసుకొని ఇంకో 2 నిమిషాలు ఉంచుకున్నాం అనుకోండి, బీరకాయ పూర్తిగా వేగిపోతుంది. మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఉప్పు బాగా కలుస్తుంది బీరకాయ వేపుడులోకి. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తాన్ని అయితే కలిపేసాను. పూర్తిగా బీరకాయ వేపుడు అయితే తయారైపోయిందండి. మొత్తం ఉప్పు అంతా కలిసేటట్టుగా 1 నిమిషం నుంచి 2 నిమిషాల పాటు బాగా కలిపేసాను.
అంతే, బీరకాయ వేపుడైతే మనకి ఇక్కడ రెడీ అయిపోయిందండి. బాలింతలకు కానీ లేదంటే దెబ్బ తగిలి ఇంట్లో ఉంటారు కదా పేషెంట్లు, అలాంటి వాళ్ళకి కానీ మనకి త్వరగా డైజెషన్ అవ్వడానికి ఇలాగ మీరు వెల్లుల్లిపాయ, నువ్వుల నూనె, బీరకాయ ఇచ్చారనుకోండి, ఒళ్ళు చల్లబడకుండా బాగా తగ్గుతుంది కూడా, నీరసం తగ్గుతుంది కూడా, వాళ్ళకి కూడా తినాలనిపిస్తుంది, నోటికి రుచిగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు చూసారు కదా, ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టాను కదా, ఇప్పుడు బీరకాయ అనేది మొత్తం వేగిపోయింది కదండి, ఆయిల్ అబ్జర్వ్ అయిపోయింది, వాటర్ కూడా లేదు, పూర్తిగా డ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకోవడమే. ఒక ప్లేట్లోకి తీసేసుకొని బాలింతలకైనా, పేషెంట్లకైనా, నీరసంగా ఉన్న వాళ్ళైనా, జ్వరం పడిన వాళ్ళకైనా, ఎవరికైనా ఈ కర్రీ అయితే పెట్టొచ్చండి. చాలా బాగా నచ్చుతుంది అందరికీ కూడా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.